మహాశక్తిః శ్రీ మహాశక్త్యై నమః. అంతరతమలో షట్చక్రోపరి సంస్థిత. షట్చక్రములకు పైన అది తెలియబడుతుంది గనుక సౌందర్యలహరిలో ష ష నిషణ్ణాం క్షణమప్యుపరి కమలానాం తవ కలాం అని సౌందర్యలహరిలో చెప్పిన మాట. షట్చక్ర చివరి సంస్థిత అంటే షట్చక్ర ఉపరి ఉన్నది. మొత్తానికి ఇదంతా కలుపుకునే కుండలిని విద్య మూలాధారం నుండి బయలుదేరి క్రమంగా కులానికి చేరి స్థిరపడింది. ఈ కుండలిని స్వరూపాన్ని భావన చేసుకోవడానికి పనికొచ్చేలా చెప్తున్నారు. మహాసక్తహి అంటే ఇక్కడ మహాశక్తి కాదు, మహాసక్తహి అంటే గొప్ప ఆసక్తి కలిగినది అని. ఒక్కసారి కుండలిని జాగరణ జరిగిందా, అమ్మవారు సహస్రారంలో ఉన్న పరమేశ్వరుని క్రింద నుండి చూసి ఎంత తొందరగా పైకి చేరతానా అని పైకి బయలుదేరుతూ ఉంటుంది. ఇది మహాశక్తి. ఒక్కొక్క రంధ్రం దాటి పైకి వెళ్తూ ఉంటుంది. ఆ గొప్ప ఆసక్తితో సహస్రారంలో ఉన్న శివుని వైపు బయలుదేరుతున్న తల్లి అని అర్థం. ఇది సరిగ్గా సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో తెలియజేశారు. అమ్మవారు మణిద్వీపంలో ఉండగా వాళ్ళ ఆయన పరమేశ్వరుడు అప్పుడే ఎక్కడి నుంచో వచ్చాడు. మహారాణి అందరితో మాట్లాడుతుంది. అప్పుడు అమ్మ, మీ ఆయన వచ్చాడు అనే వార్త వచ్చింది. ఆయన వచ్చారు అనగానే అంతమందిని వదిలి అమ్మవారు వెంటనే బయలుదేరింది. ఆ బయలుదేరుతూ ఆవిడ వస్తూ ఉంటే అమ్మవారికి దండం పెట్టుకోవడానికి వచ్చిన ఆయా ఆసనాలలో కూర్చున్నవారు ఒక్కొక్కరు లేచి దండం పెట్టడానికి తలలు క్రిందికి వంచేశారు. ఆవిడ వాళ్ళ ఆయననే చూస్తోంది కానీ వచ్చిన వారెవ్వరినీ చూడటం లేదు. ఆ ప్రక్కన చెలికత్తెలు వచ్చి, అమ్మ జాగ్రత్తమ్మా, ఇది బ్రహ్మగారి కిరీటం జాగ్రత్త, అది విష్ణువు గారి కిరీటం, ఆ కిరీటాలు తాకి నీ పాదం కందిపోతుందేమో తల్లి, అందుకు జాగ్రత్తగా రామ్మా అని చెప్తే అలా తిన్నగా వాళ్ళ ఆయన దగ్గరకు వెళ్ళింది. ఇది అచ్చంగా చెప్పాలంటే మూలాధారంలో కూర్చున్నది అమ్మవారు, పైన ఉన్న శివుని వద్దకు బయలుదేరుతుంది. అక్కడ అర్చిమ ద్వారం గుండా బయలుదేరుతున్నప్పుడు లోపల కిరీటాలు పెట్టిన వారు ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క చక్రం దగ్గర ఉన్న ఒక్కొక్క దేవతా శక్తి, వాటిని ఆవిడ గమనించుకోవట్లేదు అని చెప్పడం. ఏమిటంటే కుండలిని సాధనలో ఒక్కొక్క చక్రం దాటితే ఒక్కొక్క సిద్ధి వస్తుంది, కానీ ఆ సిద్ధిని గమనించకూడదు, పరమాత్మనే గమనించుకోవాలి. అందుకే వీటన్నిటినీ ఆవిడ గమనించకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడని పరివార శక్తులు జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాయి. ఇదంతా చూస్తే కుండలిని గమనాన్నే ఇంత అందంగా ఒక పతివ్రతా ధర్మంగా శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో మనకు అందించారు. ఆ మహానుభావునికి ఒకసారి నమస్కారం చేసుకుందాం. కులాంగన అంటే ఇదే. షట్చక్రోపరి సంస్థిత మహాసక్తహి అంటే శివుడు వచ్చాడని చెప్పి అమ్మవారు ఎంత ఆసక్తిగా వెళ్ళారో, ఆ కుండలిని ఒక్కొక్క చక్రాన్ని దాటి సహస్రారం వైపు అంత ఆసక్తిగా వెళ్తోంది. అందుకు మహాసక్తహి మహాశక్తి, ఆవిడ పేరే కుండలిని. ఇప్పుడు 110వ నామము కుండలిని. శ్రీ కుండలిన్యై నమః. కులామృత కులామృతైక రసిక నుండి ఈ నామం వరకు చెప్పుకున్న తల్లి పేరు కుండలిని. అందుకే ఆ తల్లిని కుండలిని అని నమస్కారం చేసుకుని మూలాధారస్థ మహాత్మ్య తేజో మధ్యే వ్యవస్థిత జీవశక్తి కుండలాఖ్య ప్రాణాకారాధ తైజసి సూక్త భుజగాకార త్రిరావర్త మహాద్యుతి మాయా శీర్షాం నదంతీం తాం ఉశ్చరంత్య నిశంఖగే సుషుమ్న మధ్యే దేశే సా యదా కర్ణ ద్వయస్య తు పిధాయ న శృణోత్యేనం ధ్వనిం తస్య తదా మృతిః. ఇది తంత్రరాజంలో చెప్పారంట. దీని గురించి
తేజస్సు మూలాధారంలో అగ్ని రూపంగా ఉంటుంది. ఆ తేజో మధ్యంలో కుండలం అనే పేరున్న జీవశక్తి ఉంది. అది తైజస రూపం, ప్రాణాధారం. దాని మాయయే శీర్షము. ఎల్లవేళలా ధ్వనిస్తూ ఉంటుంది. కుండలిని శక్తి సుషుమ్నా నాడి మధ్యలో ఉంటుంది. చెవులు మూసి విన్నప్పుడు లోపలి ధ్వని వినపడకపోతే మరణం ఆసన్నమైందని సూచన. పరిమళానికి పూల గుత్తి వలె పూర్యష్టకం అనే పేరున్న మనస్సునకు జీవం జీవనమైనది కుండలిని శక్తి. ఆహ్, కుండలిని ఆకారంగా కూడలి ఆకారంగా ఉన్నది కుండలి అంటే అని చెప్తుంది దేవీ పురాణం. కుండలి కుమారి కుటిలే చండీ చరాచర సవిత్రీ చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అంటారు మూక సతిలో మూక కవి. కుండలి అంటే చుట్ట. అచ్చంగా కుండలి మూలాధారంలో చుట్టలు చుట్టుకొని ఉంది. పైదాకా వెళ్ళి ఆ అమృత రసం పొందిన తరువాత జీవన్ముక్తునిలో అటు ఇటు హాయిగా తిరుగుతూ మళ్ళీ కిందకొచ్చి కూర్చుంటుంది. కానీ జాగృతం చెంది కూర్చుంటుంది. స్వపిషి కులకుండే కుహరిణి అన్నారు శంకరులు. ఆ కుండలిని లేచినప్పుడు ధ్వని చేసుకుంటూ వెళ్తుంది. ఆ ధ్వని చేసుకుంటూ వెళ్ళడమే ఏ కుమారి మంద్రయతే అని వేదం చెప్తోంది. ఒక కుమారిలా నడిచి వెళ్తోంది కనుక కుండలి. ఆ కుమారి పాములా నడిచి వెళ్తుంది కనుక కుటిలే. క్రమంగా తీవ్రంగా పైకి వెళ్తుంటే చండి. ఆ పైకి ఆజ్ఞాచక్ర స్థానం దాటిపోయేటప్పటికల్లా చరాచర సవిత్రి చాముండే. చాముండే అంటే ఈ 3 గ్రంథులు భేదనం చేసిన స్థితి. చాముండ సామాన్యమైన విషయం కాదు. రాక్షస సంహారం చేసిందనే కాదు. చే చాముండ అంటే 3 గ్రంథుల భేదనం చేసిన తరువాత వచ్చే స్థితి. అదే చాముండి మంత్రానికి ప్రాధాన్యం. గు గుణిని గుహరిణి నీవు రహస్యంగా లోపల గుహయందు అరణిలా ఉన్నావమ్మా అగ్నివి అని. అరణిలో అగ్ని అంటే ఏమిటి? మదనం చేస్తే గాని దొరకదు. కనుక లోపల కుండలిని రూప అగ్ని సాధన చేస్తే గాని దొరకదు. కనుక గుహయందు అరణి వలె ఉన్నది. గుహిని గుణిని గుహరిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అని కీర్తించారు. ఇది కుండలిని విద్య. ఇక్కడ అమ్మవారి ఉపాసన గురించి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి గణపతి ముని ఉమాసహస్రం అనే అద్భుతమైన గ్రంథంలో కూడా చెప్పారు. అమ్మని అమ్మవారి గురించి 3 విషయాలు తెలియజేస్తున్నారు. అమ్మ, నువ్వు పరమేశ్వరుని యొక్క తపశ్శక్తివి. తపశ్శక్తి అంటే ఏదైనా చేయగలిగిన జ్ఞాన స్వరూపము. పరమేశ్వర శక్తికే తపశ్శక్తి అని పేరు. యస్య జ్ఞానమయం తపః వేదవాక్యం ఇది. పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తే ప్రపంచమంతా వ్యాపించిపోయింది. అందుకే తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతిం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. ఆ తపసా జ్వలంతిం అంటే ఇది అర్థం. తపస్వరూపిణి అయి, జ్ఞానరూపిణి అయి, శక్తి రూపిణి అయి ప్రపంచమంతా వ్యాపించిపోయింది. కానీ మనకది కనపడదు. దీనిని అత్యంత రూపం అంటారు. ఈ తల్లిని ఉపాసన చేసేటప్పుడు హైమవతిగా ఉపాసించాలి. చక్కటి స్త్రీ రూపం ధరించి హిమవత్ పర్వత రాజపుత్రిగా, గౌరిగా, భవానీగా, లలితగా, ఉమాగా ఆరాధింపబడుతుంది. లీలా మహిళ వపుష దీనిని అది ఆదిదైవిక రూపం అంటారు. అంటే
అమ్మవారిని ఆరాధించేటప్పుడు తెలుసుకోవలసింది. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఈశ్వర తపశ్శక్తియే అమ్మవారు. కానీ ఆది ఆహ్, కానీ అది మామూలు ఇంద్రియాలకు గోచరించదు. మనస్సుకు, భావనకు అందదు. కనుక మనం భావించడం కోసం అమ్మవారు ఆదిదైవిక రూపంగా గౌరిగా వ్యక్తమయ్యారు. ఇక రెండవది అధిదేవతా రూపం. మూడవది ఆహ్, తనుషు కుండలిని. శరీరం నందు కుండలిని రూపం. అమ్మా! ఈ విధంగా 3 విధములుగా నువ్వు ఆరాధింపబడతావు అని గణపతి ముని ఉమాసహస్రంలో చెప్పిన అంశం. ఈ మూడింటిని ఇప్పటి వరకు చెప్పుకున్నాం. మహాశక్తిః కుండలిని. ఈవిడ ఎలా ఉంటుంది అనే దానికి సమాధానం బిసతంతు తనీయసి. ఇది 111వ నామము. బిసతంతు తనీయసి. శ్రీ బిసతంతు తనీయసి అస్యై నమః. బిస అంటే తామర తూడు. తంతు అంటే దారం. తనీయసి అంటే అంత సూక్ష్మంగా ఉన్నది. ఆ తల్లి తామర తూడులోని దారం అంత సూక్ష్మంగా ఉంది. ఇప్పుడు మనం భావించవలసింది ఎలా ఉన్నది అంటే మూలాధారం నుండి క్రమంగా పై వరకు ఉన్న సుషుమ్నని మనం ఈ వెన్నులో భావన చేస్తున్నాం. ఈ సుషుమ్నలో అమ్మవారిని ఒక మెరుపు తీగలాగా ధ్యానించుకోవాలి. ఆ మెరుపు తీగ అతి సన్నగా ఉంది. పరమ సుకుమారము. తామర తూడులోని దారం అంటే సుకుమారమే కదా! అత్యంత సుకుమారం కనుకనే లలిత అన్నారు. కుండలిని కూడా లలితే. ముఖ్య ప్రాణరూపంగా అంత సుకుమారంగా ఉంది. తామర తూడులోని దారం ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది. ఇలాంటి ఒకానొక కాంతి తీగను మూలాధారం నుండి సహస్రారం వరకు ధ్యానించాలి. దీనిని శ్రీ విద్యలో పరచితం భావయేత్ అంటారు. మూలాధార బ్రహ్మబిలం విలసం విలసంతీం అంటే మూలాధారం నుండి బ్రహ్మబిలం వరకు ప్రకాశిస్తున్న ఆ వెలుగు ఎంతో గొప్పది అని. ఇంత శరీరంలో ఇలా ఉంది కదా అనుకోవచ్చు. కానీ కాదు. అది కోట్లాది ఆహ్, కొలది సూర్యులను, చంద్రులను, అగ్నులను ప్రకాశింపజేసే మహా తేజస్సు. అలాంటి ఆ తల్లి జగదంబ అంత సుకుమారంగా మనలో భాసిస్తూ ఉంది. ఆవిడే అన్ని చక్రముల యందు ప్రకాశిస్తూ ఉన్న స్వరూపమని భావించాలి. అలా ఎలా భావించాలో చెప్పడం కోసం బిసతంతు తనీయసి నామం చెప్పబడింది. మనం వెన్ను మొత్తం కలిపితే తామర తూడు. అందులో సుషుమ్నా నాడి లోపల ఆ తల్లి తామర తూడులోని దారంలా సుకుమారంగా ఉంది. ఇది బిసతంతు తనీయసి. ఇది ధ్యానం చేయవలసిన పద్ధతి. మూలాధారంలో సర్వాకారంలో ఉన్నదే జాగృతి చెంది ప్రసరించేటప్పుడు ఆ తల్లి తామర తూడులోని దారంలా సుకుమారంగా సంచరిస్తోంది. మంత్రపుష్పంలో ఇదే చెప్పబడుతోంది. అణు అణుపమ ఆహ్, ఎన్ ఆహ్, నీవార సుఖవత్తన్వి పీతాభాస్వత్వనూపమా. అనూపమ అంటే అత్యంత సూక్ష్మం. అది పసిమి రంగుతో మెరిసిపోతుంది. అది విద్యుల్లేఖ వ భాస్వర. విద్యుల్లేఖ అంటే మెరుపుతీగ. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత అని ఇక్కడ వివరిస్తున్నారు. 6 చక్రాలకు పైన సహస్రారంలో చక్కగా ఉన్న పరమతత్వం కనుక ఈ తల్లి తటిల్లత సమరుచి. సుధాసారా వివర్షిణి. షట్చక్రోపరి సంస్థిత. మహాశక్తిః కుండలిని బిసతంతు తనీయసి. తటిల్లత అని ఎందుకన్నారు? మెరుపు తీగ అచ్చం వేదంలో చెప్పబడిన విద్యుల్లేఖ భాస్వర అనే మాట రూపమే ఇది. విద్యుల్లేఖ, తటిల్లేఖ అన్నా ఇదే. ఇది సామాన్యం కాదు. మన శరీరంలో ఉన్న మెరుపు తీగ. మన శరీరంలో సృష్టి, స్థితి, లయలన్నీ చేయగలిగే పరమేశ్వర శక్తి.
కానీ ఎప్పుడైనా కనిపించిందా అంటే లేదు. నా శరీరంలో తినడానికి, పడుకోవడానికి పనికొచ్చే ఒక అద్భుతమైన శక్తి ఉంది అనే సామాన్యులు అనుకుంటారు. కానీ దీనిలో సమస్త సృష్టి, స్థితి, సంహారాదులు చేయగల ఈశ్వర శక్తి ఉంది. అది తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ ఈశ్వర శక్తితో తాదాత్మ్యం చెంది ముక్తిని పొందుతాం. హిందూ మతం గొప్పతనం తెలుసుకోవాలంటే ఇది ఎంతో భరోసా ఇస్తుంది. నీ లోపల అఖండ ఆత్మశక్తి ఉందయ్యా అని చెప్తున్నారు. నేనే లోపల అహంగా ఉన్నాను అన్నాడు పరమాత్మ. భగవద్గీతలో ఇది చదివాక ధైర్యం, తృప్తి కలగాలి. అహమాత్మా గూఢాకేశ పరభూతాయ స్థితః అహమాదిశ్చ మధ్యంశ్చ భూతానామంత ఏవ చ. ఉన్నాడని తెలిసిందిగా, ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? వెతకటం, అన్వేషణ. అదే సాధన. ఇంకేం కావాలి? ఇంత సులభం. ఈ అన్వేషణకు ఏం కావాలి? ఆసక్తి కావాలి. అదే మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి. ఇక్కడితో 111 నామాలు పూర్తయ్యాయి. దీనిని మూల గ్రంథం అంటారు. లలితా సహస్రనామంలో 111 నామాలే అసలు గ్రంథం. ఇవి చదివితే పరిపూర్ణం. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటానికి సమయం చిక్కకపోతే ఈ 111 నామాలు చెప్పి తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని చెప్పవచ్చు. ఈ 111 నామాలకి ప్రకరణ ప్రకరణ గ్రంథం అని పేరు. దాని తరువాత చెప్పబడే నామములన్నిటినీ కలిపి వివరణ గ్రంథం అని పేరు. కనుక ఇది మూల గ్రంథం. తరువాతది భాష్య గ్రంథం. ఇందులోనే మొత్తం అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్ఠ చేశారు. మొత్తం చరిత్ర, ఉపాసన విషయములు అన్నీ చెప్పేశారు. ఇందులో ఒక్కొక్క నామంలో కథ ఉంది. మిగిలిన వాటిలో ఇంత కథ లేదు. ఇందులో అమ్మవారి యొక్క బాహ్యమైన శ్రీచక్ర స్వరూపము, అమ్మ యొక్క రూపవర్ణన, పరివార దేవతలు అందరూ చెప్పబడ్డారు. మంత్రిణ్యంబ ఈ 111 నామాల్లోనే అంతా ఉంది. లలిత ఇది 2 భాగాలుగా విభజిస్తే ఇది మూల గ్రంథం అవుతుంది. ఈ మూల గ్రంథాన్ని వివరణ గ్రంథము, తర్వాతది భాష్య గ్రంథం. 2 భాగాలుగా చేస్తే ఈ 111 నామాల్లోనే ముఖ్య విషయం అంతా ఉందన్నమాట. తర్వాతదంతా దీనికి చెప్పే భాష్యమే. ఉపాసనా ఫలాన్ని తర్వాత దాంట్లో ఉపాసనా ఫలాన్ని చూపించారు. ఇంకేం కావాలి? ఉపాసనా ఫలం బండాసుర సంహారం, కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసుర శూన్యక. లలితాదేవి అంటే ఎవరు? ఆవిడ లీల ఏమిటి? తత్వం ఏమిటి? రూపం ఏమిటి? నామం ఏమిటి? ఉపాసన ఏమిటి? పద్ధతులు ఏమిటి? ఎలా చేయాలి? చేస్తే ఫలితం ఏమిటి? మొత్తం చెప్పారు గనుక బహిర్యాగ అంతర్యాగములతో కూడిన శ్రీచక్ర శ్రీ విద్య విషయమంతా కూడా ఈ నామాలలోనే వచ్చేసింది. ఇవి కాక ఇవి బాగా అర్థమైతే తర్వాత నామాలు సులభంగా తెలుస్తాయి. తర్వాత తెలుస్తూ ఉంటే ముందు తెలుసుకున్నది నిలబడుతుంది. లలితా సహస్రనామాలను మరింత పుష్టి చేస్తున్నవి తరువాత నామాలు. ఇక్కడ నుండి కూడా అనేక ఉపాసనా విషయాలు వస్తాయి. మొదట్లోనే ద్రాక్ష గుత్తులు ఉపమానం అనుకున్నాం కదా. లలితా సహస్రనామంలోని కొన్ని నామాల గుంపు ఒక ఫలం కోసం చూపించిన ఒక మంత్ర విద్య. ఈ మంత్ర విద్యకు సంబంధించిన అంగములు, ఉపాంగములు, ఫలములు, ప్రయోజనములు అన్నీ అందులోనే చెప్తారు. తర్వాతది నామం 112వ నామము భవాని. ఇక్కడ నుండి భాష్య గ్రంథము మొదలైంది లలితలో. శ్రీ భవాన్యై నమః. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక. ఇక్కడ నుండి మొదలవుతున్న నామాలు అత్యంత మధురమైన దివ్య నామాలు. ఇవి మొత్తం 20 నామాలు. ఇవి సాంభవి విద్య అని చెప్పబడుతున్నాయి. 112వ నామం నుండి
131వ నామం వరకు అన్ని భవానీ నామం నుంచి శాంతిమతి నామం వరకు భవానీ విద్య చెప్పబడుతోంది. శాంభవి విద్యలో ప్రధానమైన తల్లి భవానీదేవి. వీటిని ఉప ఉపన్ ఉపాస్య నామాలు అని అంటారు. ఇప్పటి వరకు చెప్పుకున్న 111 నామాలలో ఉపాస్య దేవత శివ. శివ అనేది ఉపాసనా నామం. ఉపా ఉపాస్య నామం. ఇది అత్యంత రహస్య నామం. ఇప్పుడు చెప్పబోతున్న విద్యలో ఉపాస్య నామం భవాని. అక్కడ శివనామానికి, ఇక్కడ భవాని అనే నామానికి అత్యంత శక్తి ఉంది. ఇంకో రహస్యం, అమ్మవారిది 9 సంఖ్య. 9 నవత్వం. నవ అనే దానికి 2 అర్థాలున్నాయి. ఒకటి 9 అని, రెండవది కొత్తది అని. ఎప్పుడు అది నిత్య నూతనమే. అందుకు నవ సరిపోయింది. 9 సంఖ్య పూర్ణ సంఖ్య. ప్రపంచమంతా 9తోనే కూడి ఉంది. సంఖ్యాపరంగా చూస్తే బ్రహ్మ అనేది 9 సంఖ్యను తెలియజేస్తుంది. కపటయాది సంఖ్య ఇత్యాదులకు అక్షరాలకి సంఖ్య చెప్తారు. కట్టపయాది సంఖ్య అనేది ఒక సంఖ్యాశాస్త్రం అండి. దానికి ఈ 9 అంకెలే చెప్తారు. ఆ సంఖ్య కలిగిన అక్షరాన్ని ఉపాసిస్తే దానికి కొన్ని ఫలితాలు ఉంటాయి. బ్రహ్మ అంటే పరిపూర్ణుడు కదా, అందుకు పరబ్రహ్మయే చెప్పబడుతున్నాడు. కనుక నవావరణ చక్రంలో చెప్పబడుతున్నది ఎవరు? బ్రహ్మతత్వం. పరబ్రహ్మ అని కూడా అర్థం. నవబ్రహ్మ సంఖ్య కనుకనే నవసంఖ్యతో చేసే ఉత్సవాలకే బ్రహ్మోత్సవము అని పేరు. అందుకే పూర్ణత్వం కోసం, బ్రహ్మత్వం కోసం చేసే నవరాత్రులు ఉత్సవాలు. నవసంఖ్య అమ్మవారికి ప్రీతి. ఆవరణలు నవ ఉంటాయి. అలాగే 9 సంఖ్యను తెలియజేసే 2 నామాలు ఉన్నాయి. అవి శివ, భవాని. లలితలో చెప్పబడుతున్న తల్లికి ప్రధానమైన నామాలు శివ, భవాని. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. లలితా సహస్రనామం ద్వారా ప్రతిపాదింపబడే అమ్మవారి పేరే భవాని. అందుకే మరొక ధ్యాన శ్లోకంలో భక్తనమ్రాం భవానీం అన్నారు. ఇక్కడ నుంచి భాకార నామాలు పరిశీలించాలి. భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. భకార బాహుళ్యానికి ఒక ప్రాధాన్యం ఉంది. శ్రీనాథ మహాకవి హరవిలాసంలో బాకారంతో ఒక పద్యం రాశారు. దానికి అక్షర తత్వవేత్తలు వ్యాఖ్యానం చేశారు. బకారంతో కూడిన పద్యం కానీ శ్లోకాలను కానీ చదివితే మన లోపల ప్రాణశక్తి సంచారం చాలా చక్కగా జరుగుతుంది. గర్భిణీ స్త్రీ బకార బాహుళ్యం గాని చదివితే ఆమెకు సుఖప్రసవం జరుగుతుందని చెప్పారు. అందుకే లలితా సహస్రనామాలు ఏ లయతోనో కూర్చబడ్డాయో ఆ లయని అలాగే పాటిస్తూ చదవగలిగితే మన శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. లలితా సహస్రనామాలు అన్నీ కూడా మంత్రరాసులు. ముందుగా భవానీ అంటే ఇందాక చెప్పినట్లుగా నవసంఖ్యాత్మకమైన పరిపూర్ణ తత్వాన్ని తెలియజేస్తుంది. భవుని భక్తి భవాని. ఇది పూర్తిగా శివశక్తి ఐక్య రూపిణి. నామం లాగానే ఇద్దరిని కలిపి చెప్తుంది. భవుడు అంటే ఏమిటో తెలిస్తే ఆయన శక్తి తెలుస్తుంది. భవ అంటే యస్మాత్ భవంతి భూతాని తాభ్యస్తా భవయంతి చ భావయాత్ భావనశ్చైవ భూతానాం చ భవ స్మృతతః అని భవ శబ్దానికి అర్థం. భవనాత్ భవః అంటే ఉన్నవాడు కలుగువాడు అని అర్థం. భావన అంటే కలిగించువాడు ఉంచువాడు అని.
పరమాత్మకి 2 అర్థాలు తీసుకోవాలి. అన్నింటినీ ఉంచేవాడు, కలిగించేవాడు. ఇంతకంటే భగవంతుని గురించి ఏం చెప్పాలి? కనుక భవ అంటే ఆయనే ఉన్నవాడు, ఆయనే శాశ్వతమైనవాడు. దానిని ఆధారం చేసుకొని మనం ఉన్నాం. కనుక ఆయన మనందరికీ ఉనికిగా ఉన్నాడు. లోకాన్ని ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో దానికి తగ్గట్టుగా తనకు తాను ఆవిష్కరించుకుంటూ ఆమ్, కలుగుతూ ఉంటాడు. అందుకే ఉండువాడు, కలుగువాడు అని అర్థం. ప్రపంచాన్ని ఉంచువాడు, కలిగించువాడు. ఆ భవుని యొక్క శక్తి భవాని అంటే అర్థం ఏమిటి? ఈ ప్రపంచాన్ని అంతటినీ ఆవిడనే కలిగిస్తున్నది, ఉన్నది, ఉంచుతున్నది. కనుక భవాని అంటే ఉన్న శక్తి, ఉన్నది అమ్మే. కనుక భవాని అంటే చాలు, అమ్మ ఉంది. ఇంతకంటే ఏం కావాలి? ఉన్నది అనే మాటకి వేదాంతం సత్ అనే పదాన్ని చెప్పింది కనుక సత్ చిత్ ఆనందం కదా. కనుక సత్ ఏదో సతి అదే. సత్ అనే శబ్దానికి స్త్రీలింగం సతి. సర్వాంతర్యామిని సతి ఇక్కడ వస్తోంది నామం. సత్ సతి అయినట్లే భవ భవాని అయ్యింది. ఏ తల్లి ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదో, ఈ ప్రపంచాన్ని కలిగిస్తూ ఉన్నదో, ఏ తల్లి వల్ల ఈ ప్రపంచమంతా ఉంటూ కలుగుతూ వెళ్తూ ఉందో ఆ శక్తినే భవాని అన్నారు. భవాని పూర్ణనామంగా చెప్పబడుతోంది. అష్టమూర్తులలో శివునికి ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క పేరు చెప్పారు. భవ అనేది జలమూర్తి. జలం ఎప్పుడూ కూడా స్థితినిస్తూ ఉంటుంది. ఆప్యాయనం అందుకే జలభూతానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఇక్కడ జలభూతాను అంటే పంచభూతాలలో జలభూతము అని చెప్పారనమాట. అధిదేవత భవుడు. భవ ఇత్యుచ్యతే దైవః భగవాన్ వేదవాదిభిః సంజీవనేన లోకానాం భవస్య పరమాత్మనః. నీటికి జీవనం అని పేరు. అంటే నిలుపుతోంది, బ్రతికిస్తోంది. నీరు లేకపోతే ప్రపంచంలో ఏదీ లేదు. ఆ నీటికి అధిదేవతగా ఉన్నవాడు భవుడు, శివుడు. అందుకు ప్రపంచాన్ని సంజీవనం చేయిస్తున్న జలం శివుడు. ఆయన యొక్క శక్తి ఈవిడ. అష్టమూర్తి అయిన భవునికి శక్తి కనుక ఈ తల్లి భవాని. ఈ భవానీకే ఉషా అని మరో పేరు. ఉషా సంకీర్తిత భార్య. ఇది లింగ పురాణం చెప్తుంది. భవుడైన శివునికి శక్తిగా అమ్మవారు ఉషా అనే పేరుతో ప్రక్కనుంటారు. ఎండిపోయినప్పుడు నీళ్లతో తడిపితే ఎలా ఉంటుందో అలాగే ఎండిపోయిన 72,000 నాడుల్ని సహస్రారం నుండి ప్రసరిస్తూ ఏ అమృతధార తడుపుతోందో ఆ తడిపే శక్తి భవాని. ఆ పరమాత్మ యొక్క శక్తిని భవాని శబ్దం ద్వారా తెలుసుకుంటున్నాం. సశ్చ సశ్చరస్తవం అని ఒకటి ఉంది. ఇందులో వత్సరాజు అనే మహాభవుడు భవాని గురించి చెప్తూ సుతే సంగతి భవతి భవతి బిభర్తే జాగర్తి తత్క్షయ కృతే భవతి భవాని. మోహం విసత్తి భవతి భవతి రుణంతి లీలాయితం జగతి చిత్రమిదం భవత్యాహ. ఎన్నో భవతీలు వచ్చాయి. సరిగ్గా భవతి భవాని అని స్ఫురింపచేస్తుంది. భవాని గురించి ఇంకా చాలా ఉంది. భవతి అంటే ఉన్న దానవు, కలిగిన దానవు, కలిగించు దానవు. ఆ భవతి ఎవరో భవాని ఆవిడే. అందుకే సూతే జగతి భవతి. నువ్వు ఉంటూ ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు. నువ్వే దీనిని నిలుపుతున్నావు. నువ్వే దీనిని లయం చేస్తున్నావు.
ఈ 3 అవస్థల్లోనూ నువ్వు ఉన్నావు. నువ్వు ఎప్పుడూ ఉన్నావమ్మా భవాని అని కీర్తించారు. అందుకు సత్పదార్థమైన పరబ్రహ్మయే భవానీ శబ్దం ద్వారా చెప్పబడుతుంది. ఈ భవానీ నామానికి అర్థం కొంత మేరకు చెప్పగలం కానీ శక్తిని అనుభవించవలసిందే. శ్రద్ధగా వింటే చెప్తున్నప్పుడే అనుభవానికి వస్తుంది. అందుకు భవానీ నామం గురించి విశేషంగా చెప్తున్నారు శంకరులు. ఆ తల్లి యొక్క భవానీ నామాన్ని చెప్తూ భవానీ 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 త్రివారం ఉదారం ముదా సతతం ఏ జపంతి న శోకం న మోహం న పాపం న భీతిః కదాచిత్ కదంచిత్ కుచచిత్ జనానాం అన్నారు శంకరులు. అమ్మ భవానీ 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 అని ఎవరు 3 మార్లు అంటారో అంటే అనడం ఎలాగంటే ఉదారం ముదా సంతతం ఏ జయంతి ఏ జపంతి ఉదారం ముదా సంతతం ఏ జపంతి అనేటప్పుడు ఉదారంగా అనాలి. అంటే మనసు బాగా తెరుచుకొని హాయిగా నిదానంగా అనాలి, ఆనందంగా అనాలి. జై భవానీ. నామమే అమ్మ కదా, అందుకే ఆనందంగా ఉంటూ సంతతం ఎప్పుడు జపించాలి. 3 మార్లు అంటే త్రికరణాలతో అని అర్థం. త్రికరణాలతో తాదాత్మ్యకంగా ఎవరు జపిస్తారో వారికి నా శోకం నా మోహం నా పాపం నా భీతిః. శోకం లేదు, మోహం లేదు, పాపం లేదు, భయం లేదు. ఇంకేం కావాలి? ఎవరికి ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కదాచిత్ కదంచిత్ కుతశ్చిత్ జనానాం అంత గొప్పది భవానీ నామం. అందుకు శంకర భగవత్పాదులు వారు అమ్మా నా జనామి మంత్రం నా జనామి యోగం నా జనామి తంత్రం. ఏమీ తెలియదమ్మా నాకు. నాకు మంత్రం కానీ యోగం కానీ తంత్రం ఏమీ తెలియదు నాకు. నాకు అలా ఏమీ తెలియదని ఒప్పుకుంటే అంతకంటే గొప్ప యోగం మరొకటి లేదు. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ అన్నారు. నువ్వు నాకు గతివి గతివి అన్నది ఒక్కటే నాకు చాలు తల్లి, ఇంకేమీ అక్కర్లేదు. భవానీ అంటే చాలు. అమ్మా నువ్వు ఉన్నావు నాకు, నువ్వే ఉన్నావు. నేను ఉన్నాననేది భ్రాంతి, నువ్వు ఉన్నావనేది సత్యం. అందుకు భవానీలోనే అహం బ్రహ్మాస్మి పలుకుతోంది. కనుక భవానీం త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కదయతి భవానీం త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం అంటున్నారు శంకరులు. భవానీ త్వం అంటే భవానీ నువ్వు అంటే చాలు, ఇంకేమి అడగకుండానే ముక్తినిస్తుంది. కనుక భవాని అన్న దాంట్లోనే అహం బ్రహ్మస్మి అనే మహావాక్యాలు ఉన్నాయి. ముందు ఎలుగెత్తి పిలిచే నామం భక్తితో పిలిస్తే మంత్రం, గట్టిగా ఆలోచిస్తే మహావాక్యం, వేదాంత వాక్యం. ఇంత శక్తివంతమైనది భవాని.